అందరికీ నమస్తే. శ్రీరామనవమి రోజు హౌస్ క్లీనింగ్, పూజ గది క్లీనింగ్, పూజ సామాన్లు క్లీనింగ్ ఇవన్నీ ఈరోజు వీడియోలో అనమాట. చూసారా, మార్నింగ్ 5కి అలారం పెట్టుకొని 5 o'clockకి నేను లేచి హౌస్ అంతా లోపల క్లీన్ చేసుకొని బయటంతా క్లీన్ చేసి ఇలా గడపలకి పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గులు వేసి ఇలా బయట క్లీన్ చేసి మళ్ళీ బయట ముగ్గులు ఇవన్నీ వేసి మళ్ళీ ఆ ముగ్గులకి కలర్స్ అనేది వేసి అసలు పండుగ అంటేనే మనకు చాలా పని అనేది ఉంటుందన్నమాట. 5 o'clockకి అలారం పెట్టుకొని లేచి ఇవన్నీ చేస్తే ఆ టైంకి మనకు సెట్ అవుతుంది. చూసారు కదా, ముగ్గులు మా పక్కింటి వాళ్ళు కూడా ఎలా వేస్తున్నారు కలర్ఫుల్గా. పండుగ వచ్చిందంటే ముగ్గులతో కలకల్లాడుతూ ఉంటుంది ఈ స్ట్రీట్. మా పక్కన వీధంతా చాలా బాగా వేస్తారు కలర్స్. 5కి లేచి ముగ్గులు అనేది వేసి కలర్స్ అనేది వేస్తుంటారు. చూసారు కదా, ముగ్గులు వేయడం అయిపోయింది. ఇంకా పూజ సామాన్లన్నీ తీసి నేను క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసి ఇలా ఒక టిష్యూతో కానీ లేదా ఒక కాటన్ క్లాత్తో కానీ తుడిచేసుకుని ఇలా పెట్టేసుకున్నాను. నేనైతే టిష్యూని యూజ్ చేస్తాను. టిష్యూ అయితే తొందరగా చెమ్మ అనేది లాగేస్తుంది. కాటన్ క్లాత్ అంటే అది ఇంకా కొంచెం చెమ్మ అనేది ఉంటుంది కాబట్టి మనం తుడిచేయకుండా చెమ్మ అనేది ఆ కాటన్లోనే ఉంటుంది కాబట్టి టిష్యూతో క్లీన్ చేసుకున్నామంటే, టిష్యూతో మనం తుడుచుకున్నామంటే నీట్గా ఆరిపోతాయి అన్నమాట. ఇంకా మా పూజ గదిని బాగా నీట్గా నేను పూలతో ఇంకా పూజకి రెడీ చేసుకోవడానికి పూజ గదిలో ఉన్న దేవుడి పటాలన్నిటికీ పూలతో అలంకరించేసాను. ప్రసాదాలన్నీ పెట్టేసేస్తాను అనమాట. ఏ దేవుడి దగ్గర ఏ ప్రసాదం పెట్టాలో అన్ని ప్రసాదాలు పెట్టేసి పూలతో అలంకరించేసి మా పూజ గది అనేది రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, అందరి దేవుళ్ళకి పూలతో నీట్గా అలంకరించుకున్నాను. ఇంకా చూస్తే మా చిన్ని కృష్ణయ్యకి కూడా నేను పూలతో అలంకరించేసాను. ఇంకా పూజ అనేది ఇంకా ప్రారంభించుకోవడమే లేటు. చూసారు కదా, మా చిన్ని కృష్ణయ్య ఎంత బాగున్నాడో. మా చిన్ని కృష్ణయ్యని కూడా నీట్గా నేను అలంకరించేసుకున్నాను. ఇంకా ప్రసాదాలు నేను చేసిన శ్రీరామనవమి ప్రసాదాలు పానకం, వడపప్పు, పచ్చి చలిమిడి ఇవి దేవుడికి పెట్టేస్తాను. ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి, దేవుడి దగ్గర పెట్టేయడం జరిగింది. ఇంకా పూజ చేసుకోవడానికి ఇంకా మేము రెడీ అవుతున్నాం అన్నమాట. చూసారు కదా, దేవుడి పటాలని పూలతో బాగా అలంకరించేసుకున్నాము. ఇంకా పూజ కోసం మా పూజ గది రెడీగా ఉంది. ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా చూసారు కదా, ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసాము. చూసారు కదా, కొబ్బరికాయ కొట్టేసాము. అమ్మవారికి సాంబ్రాణి వేయడము, కడ్డీలన్నీ దీపం వెలిగించడము. మా ఇంట్లో పూజ అనేది కరెక్ట్గా టయానికి కంప్లీట్ అయిపోయింది. శ్రీరామనవమి రోజు చూసారు కదా, శ్రీరామనవమి రోజు పండగ అంటేనే మనకు చాలా పెద్ద టాస్క్, అది పెద్ద పని. ఇంటిని శుభ్రం చేసుకోవాలి, దేవుడి పటాలు శుభ్రం చేసుకోవాలి, సామాన్లు శుభ్రం చేసుకోవాలి, చాలా పని ఉంటుంది. పండగ అంటేనే ఇదొక హడావడి, ఇదొక సందడి అనమాట మనకు. చూసారు కదా, మా పూజ అయితే ఇది. మేము ఈరోజు శ్రీరామనవమి రోజు చాలా బాగా పూజ అనేది చేసుకోవడం జరిగింది. ఇంకా మా కృష్ణయ్య దగ్గర పానకం అనేది పెట్టడం జరిగింది. మా కృష్ణయ్యకి పానకం అనేది పెట్టాము చూడండి. ఇంకా వచ్చేసి ఈ అమ్మవారిని నేనైతే కిచెన్లో ఈ అమ్మవారిని చిన్న విగ్రహాన్ని కిచెన్లో పెట్టుకుంటాను. మార్నింగ్ పూజ చేసుకుని కిచెన్లో నేను పని అయితే స్టార్ట్ చేసుకుంటాను అన్నమాట. చూడండి, ఇది మా హౌస్ క్లీనింగ్. శ్రీరామనవమి రోజు మా హౌస్ క్లీనింగ్, పూజ గది, పూజ సామాన్లు క్లీనింగ్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.